హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఈ రోజైతే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ సమ్మర్ లో కూల్ గా టేస్టీగా ఇంట్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇదైతే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ముందుగా అయితే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని అందులో కాచి చల్లారి పెట్టుకున్న పాలు కొద్దిగా వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలనైతే తీసుకోవాలి. పాలనేది కొద్దిగా వేడయ్యాక మనకి అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. పాలు మనకి ఈ విధంగా మంచిగా మరగాలండి. పాలని మనం ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పైన మీగడ అనేది కట్టకుండా చూసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలైతే ఇందులో కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక దాన్ని మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనకి కొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా కొద్దిగా అదైతే చిక్కబడుతుందండి. ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది చల్లారాక ఇంకా చిక్కగా అవుతుందండి. ఇలా ఉన్న ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారాక మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇందులో మనం ఫస్ట్ చూపించిన ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బనానా, యాపిల్ అండ్ గ్రేప్స్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ ఇందులో వేసుకోవచ్చు. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ తప్ప మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. 1 అవర్ తర్వాత మనకి టేస్టీ అండ్ కూల్ ఫ్రూట్ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ సమ్మర్లో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.